ముందుగా కుంభరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. కుంభరాశి వారికి 11వ రాశి 2025వ సంవత్సరం వారి జాతక బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో, గ్రహ బలం, గృహ బలం, వాస్తు బలం, సంతాన బలం, సంసార బలం, కుటుంబ బలం, ఆరోగ్య బలం, పర్సనల్ లైఫ్ 1,00,000 మందిలో మనకి బాధలు ఉన్నాయి అనుకుంటారు కానీ మాత్రం 1,00,000 మందిలో మాత్రం 50% మందికి ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులకు మాత్రం తొలగించుకునే యోగ బలం ఎలా ఉంటది అనేది చూడాలంటే మాత్రం చాలా రకాలుగా శాస్త్రాలు ఉన్నాయండి. అందులో ఇది కూడా గవ్వల శాస్త్రం ప్రాచీన కాలం నుంచి నడుస్తున్నదండి. ఈ గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి కుంభరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వారి జాతకంలో పడ్డదండి, 1 గవ్వ పడ్డదండి. కుంభరాశి వారి జాతకానికి 1వ సంఖ్య అచ్చుబాటు ఇవ్వదండి. ఎందుకు ఇవ్వదండి అంటే కుంభరాశి వారి జాతకానికి మాత్రం ముఖ్యంగా మాత్రం నంబర్ 1 స్థానంలో కోరుకునే జాతకం వారిది. నంబర్ 1 స్థానంలో తప్పకుండా ఉంటారు వారు. అది రాజకీయ రంగం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఇంజనీర్ రంగం కావచ్చు, ఐపీఎస్ రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, ఒక క్రీడా రంగం కావచ్చు, లేదా కళారంగం కావచ్చు, వ్యాపార స్థానం కావచ్చు, నంబర్ 1 స్థానంలో ఉంటారు ఖచ్చితంగా. అలాగే మాత్రం వారు ప్రతి విషయంలో ముందు ఉంటారు. కానీ మాత్రం ఏంటంటే వీరి రాశి వారికి మాత్రం శనీశ్వరుడు అధిపతి, రెండవది మాత్రం రాహువు కూడా అధిపతి. వీరి జ్యోతిష్య బలంలో మాత్రం పార్టీ పరంగా కావచ్చు, వారి రాజకీయ పరంగా కావచ్చు పతనమయ్యే అవకాశం ఉంది. ఇతరులకు కూడా మాత్రం ఇతరుల నుంచి వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. పార్టీ పెద్దల నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అని మాత్రం పార్టీ విషయంలో మాత్రం ఖచ్చితంగా పదవి మారే అవకాశం ఉంది. అది ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు, మినిస్టర్ స్థాయి కావచ్చు, ఖచ్చితంగా మాత్రం పదవి మాత్రం తొలగించే అవకాశం ఉంటుంది. వేరే వారికి దరిచేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వారు రాజస్వ యాగం చేసుకోవడం మంచిది. రెండవది మాత్రం నేను పట్టిందే కుందేలు అన్న నడవకూడదండి. ప్రజా అభిప్రాయ యుగంలో మాత్రం వారు నడిస్తే చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.